హీరో అఖిల్ నటించిన మూవీ లెనిన్. ఈ సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారా లేదా, అఖిల్ ఇంతకుముందు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ట్రైలర్లో చూపించినట్టుగా సినిమా స్టోరీ ఏంటి, అసలు ఫ్యాన్స్ని ఈ సినిమాని ఎలా ఓన్ చేసుకుంటారు, సినిమాలో అసలు అఖిల్ పెర్ఫార్మెన్స్ నిజంగా పీక్స్లో ఉందా లేదా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా నేను ఎప్పుడు చెప్పేది, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మన వీడియో షేర్ చేయండి, మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. దీనివల్ల ఏంటంటే మన ఛానల్ ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక మనం కనుక లెనిన్ మూవీ గురించి మాట్లాడుకుంటే, నిజం చెప్తున్నాను, అక్కినేని అఖిల్ ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ మాత్రం ఇరగదీసేశాడు. ఫ్యాన్స్కు మాత్రం ఒక గొప్ప ట్రీట్ ఈ సినిమా. ఎందుకంటే అఖిల్ ఇంతకుముందు సినిమాలు కనుక మనం చూస్తే మనకి వాస్తవం చెప్పాలంటే ఏది అంత బాగా కనెక్ట్ అవ్వలేదు. కానీ ఈ సినిమాలో ఒక మాస్ క్యారెక్టర్లో, ఒక మాస్ ఎలివేషన్స్లో అసలు అఖిల్కి ఈ సినిమాలో అతను నటించిన తీరు కానీ, అతని పర్ఫార్మెన్స్ కానీ నిజంగా వేరే లెవెల్ అన్నమాట. చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశాడు. అసలు మామూలుగా అయితే లేదు పర్ఫార్మెన్స్ మాత్రం. ఈ సినిమాలో మాత్రం ఖచ్చితంగా అఖిల్ పర్ఫార్మెన్స్కి మనం 100కి 100 మార్కులు అయితే వేయచ్చు. చాలా బాగా నటించాడు అనమాట. అసలు కొన్ని కొన్ని సీన్స్లో అఖిల్ని చూస్తుంటే మాత్రం నిజంగా మనకి గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. అసలు ఆ రేంజ్లో పర్ఫామ్ చేశాడు. ఈ సినిమా స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో మన హీరో చిన్నప్పుడే వస్తాడు. అక్కడ ఒక జాతర జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ జాతర జరిగే క్రమంలో 2 వర్గాలు ఉంటాయి. ఎవరైతే ఆ వర్గానికి చెందిన వాళ్ళు ఆ జెండాని ఆ గుడి మీద ప్రతిష్ఠిస్తారో వాళ్ళు ఆ సంవత్సరం దానికి సంబంధించిన కార్యక్రమానికి వాళ్ళు బాధ్యత తీసుకొని నిర్వహిస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత అది అనుకోకుండా మన హీరో చిన్నప్పుడు వస్తాడు కదా, అతను ప్రతిష్ఠించడం, వర్షాలు పడటం, అందరూ ఆ కుర్రోడిని ఓన్ చేసుకోవడం, ఆ తర్వాత మన హీరో పెద్ద అవటం, ఇట్లా రకరకాలుగా స్టోరీ జరుగుతుంటుంది. ఫైనల్గా మనం మాట్లాడుకుంటే స్టోరీ ఏంటంటే, అసలు మన హీరోకి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఆ ఫ్యామిలీకి సంబంధం ఏంటి, ఆ ఊరిలో ఆ 18 రోజులు జాతరకి ఉన్న సంబంధం ఏంటి. మన హీరో సినిమా స్టార్టింగ్ నుంచే జైలు నుంచి బయటకు వస్తాడు, అసలు జైలుకి ఎందుకు వెళ్ళాడు, ఇట్లా దీని మీద కథ అయితే ఉంటుందన్నమాట. ఓవరాల్గా చెప్పాలంటే ఇందులో కొన్ని ట్విస్టులు ఉంటాయండి. ఆ ట్విస్టులు మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా, ఎవరు ఊహించని విధంగా అవి చాలా బాగా మనకి ప్రజెంట్ చేశారనమాట. ముఖ్యంగా మనకి ఇంటర్వెల్కి ముందు వచ్చే బ్యాక్డ్రాప్లో వచ్చే సీన్స్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఊహించిన విధంగా ఉంటాయి అన్నమాట. అసలు గూసమ్స్ వచ్చే విధంగా ఉంటాయి. తర్వాత మనకి సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు కానీ, అసలు నిజంగా క్లైమాక్స్ అయితే మాత్రం అఖిల్ మాత్రం ఇరగదీసేసాడని అయితే మాత్రం మనం చెప్పుకోవచ్చు. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, యాక్షన్ ఎలిమెంట్స్ కానీ, అసలు ప్రతిదీ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశాడు అఖిల్ మాత్రం. ఇక హీరో సంగతి కానీ, తర్వాత మన శివాజీ రాజు కానీ, ఇట్లా ఎవరి క్యారెక్టర్కు తగ్గట్టుగా వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు. శివాజీ రాజుకు కూడా మంచి క్యారెక్టర్ వచ్చింది ఈ సినిమాలో. మంచి క్యారెక్టర్, మంచి పవర్ఫుల్ క్యారెక్టర్, గట్టి క్యారెక్టర్ బాగుంటుంది. ఈ సినిమాలో అసలు ఎవరు ఊహించిన ట్విస్టులు అయితే ఉంటాయి. మీరు ఖచ్చితంగా ట్విస్టుల గురించి తెలుసుకుని థియేటర్కి వెళ్ళారంటే మాత్రం మీకు సినిమా ఏంటంటే అంతగా ఎక్కదు. అది మాత్రం నేను కన్ఫామ్గా చెప్తాను. సినిమా స్టోరీ తెలుసుకోకుండా, ఆ ట్విస్టుల్ని మీరు ఐడెంటిఫై చేయకుండా సినిమాకి వెళ్ళండి, మీకు సినిమా మీద మాత్రం ఇంట్రెస్టింగ్ బాగా పెరుగుతుంది అన్నమాట. ఒక్కటి మాత్రం నిజం, అఖిల్ మాత్రం ఈ సినిమాతో తనలో ఉన్న ఒక నటుడిని అయితే బయటికి ఖచ్చితంగా తీసుకొచ్చాడు. అది మాత్రం పక్క. అసలు మాస్ క్యారెక్టర్లో అసలు అఖిల్ ఎలా ఉంటాడు అనేది ఊహించుకున్నప్పుడు అసలు ఎలా ఉంటుంది ఏంటి, ఎలా పర్ఫామ్ చేస్తాడు, అసలు ఆ క్యారెక్టర్కి అతను సెట్ అవుతాడా లేదా, ఇలా రకరకాల ఆలోచనలు నాకు ఫస్ట్లో వచ్చాయి. ఎందుకంటే ఇంతకుముందు సినిమాలు చూసినప్పుడు అఖిల్ వచ్చేసి క్లాస్గా, కొంచెం అఫీషియల్గా ఉండే సినిమాలు, కొంచెం గ్రాండ్గా ఉండే సినిమాలు వచ్చాయి. ఈ టైప్ ఆఫ్ కంటెంట్లో ఇలా విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చే సినిమా ఇప్పటివరకు చేయలేదన్నమాట. కానీ 100% మాత్రం
చాలా బాగా సెట్ అయ్యాడు. అఖిల్‌కి మాత్రం నిజం చెప్తున్నానండి. ఈ సినిమా మాత్రం ఒక బిగ్గెస్ట్ హిట్ అది. మిగతా క్యారెక్టర్లు గాని మనం పక్కన పెట్టేస్తే, స్టోరీ గురించి పక్కన పెడితే, అఖిల్‌లో ఉండే నటన చాలా అద్భుతంగా ప్రెజెంట్ చేశారనమాట. చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా అరే! నిజంగా అఖిలేని ఎలా నటించింది అనేది మాత్రం ముక్కు మీద ఏలేసుకునే విధంగా ఉంటుందన్నమాట. అక్కినేని వారసుల్లో నాగార్జున గారి తర్వాత ఇప్పుడు మళ్ళీ అఖిల్ గారికి వచ్చేసి అంత క్రేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. చూడండి. ఇక సాంగ్స్ పరంగా వస్తే పర్లేదు అనిపించే విధంగా ఉంటాయి గానీ, నేను బాగా ఉంటాయని చెప్పను గానీ, ఓకే. పర్లేదు. ఇక బీజీఎం గానీ, ఎలివేషన్స్ గానీ, స్క్రీన్ ప్లే గానీ అసలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. తమనిచ్చిన మ్యూజిక్ మాత్రం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంటుందన్నమాట. ఇందులో అసలు నాకు నిజంగా ఇప్పటికి క్లైమాక్స్ గుర్తొస్తుందండి. అసలు క్లైమాక్స్‌లో అఖిల్ ఉగ్రరూపం కనిపిస్తుంది మనకి. అసలు ఫైనల్‌గా క్లైమాక్స్‌లో కూడా ఇంకొక ట్విస్ట్ ఉంటుంది. అసలు ఆ ట్విస్ట్ కూడా రివీల్ అయిన తర్వాత ఒక్కొక్కళ్ళకి కొంచెం గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయన్నమాట. చూడండి మీరు ఖచ్చితంగా థియేటర్‌లో చూడండి. పైరసీని అయితే అసలు ఎంకరేజ్ చేయొద్దు. ఇలాంటి సినిమాలు మనం థియేటర్‌లోనే చూడాలి. నిన్న ఈ సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్ కూడా ఒక పోస్ట్ చేశారు. మనం దాని మీద మనది ఇంకో ఛానల్ ఉంది కదా! దాంట్లో నేను వీడియో చేశాను. నేను ప్రొడ్యూసర్ గారు అలా పోస్ట్ చేసినప్పుడు ఆయన నేను చూసాను. దాని మీద వీడియో చేశాను. ఆయన అంత బలంగా, గట్టిగా ఎందుకు చెప్పారా? ఏంటని నేను అనుకున్నాను కానీ, నాకు సినిమా చూసిన తర్వాత నిజంగా ఆయన పెట్టిన పోస్టు వ్యాలిడ్ అనేది నాకు అనిపించిందనమాట. చాలా బాగుంది. నాకైతే మాత్రం అఖిల్ గారి పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇక మిగతా వాళ్ళందరి సంగతి పక్కన పెట్టేస్తే మాత్రం వేరే లెవెల్. కథను కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు డైరెక్టర్ మాత్రం. ఒక్కొక్క పాయింట్ టు పాయింట్ కలిపే ఆ సీన్ కానీ అంటే ట్విస్టులు మాత్రం బాగా ప్రజెంట్ చేశారు ఆయన. బాగా కథ రాసుకున్నారు. బాగా ప్రజెంట్ చేశారు. ఇదండి అప్డేట్. సినిమా గురించి మాట్లాడుకుంటే మాత్రం బాగుంది. మరి మీకు ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ సినిమా మీకు నచ్చిందా లేదా? అసలు మీరేమనుకుంటున్నారు? చూసిన వాళ్ళకి అసలు మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడని వాళ్ళు చూసిన తరువాత మీరు మన వీడియో ఖచ్చితంగా ఓపెన్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి మీ అభిప్రాయాన్ని. ఖచ్చితంగా థియేటర్లో చూడండి. పైరసీని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. నేను ఎప్పుడు చెప్పేది మన ఛానల్లో ఏంటంటే మనం రివ్యూ అయితే చెప్తాం కానీ రేటింగ్ ఇవ్వం. మీ అందరికీ తెలిసిందే ఎప్పుడు. మరి రేటింగ్ అయితే మాత్రం ఖచ్చితంగానే ఇవ్వను. కానీ సినిమా మాత్రం బాగుంది. చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. తిరిగి రేపు మళ్ళీ మనం మరొక లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అఖిల్కి మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా ఒక మైలురాయిగా అయితే మాత్రం నిలుస్తుంది. ఇదేంటి అప్డేట్. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం.